టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అమ్మ రాజశేఖర్. దాదాపు 30 సంవత్సరాల క్రితం సైడ్ డాన్సర్ గా కెరియర్ మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ అటు తమిళ్, తెలుగు లాంటి వివిధ భాషల్లో టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. ముఖ్యంగా రవితేజ లాంటి హీరోలకు చాలా పాటలకు కొరియోగ్రఫీ చేసి సక్సెస్ అయ్యారు. అయితే కేవలం డాన్స్ కొరియోగ్రాఫర్ గానే స్థిరపడకుండా డైరెక్టర్ గా మారి రణల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని హీరో గోపీచంద్ అందించారు. రవితేజతో తీసిన ఖతర్నాక్ కామెడీ చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తీసిన టక్కరి, రణం 2, బీభత్సం, ఉగ్రం లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో కొంతకాలం కెరియర్కి బ్రేక్ ఇచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతకుముందు ఆట లాంటి డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు. కాన్సెప్ట్ రైన్ ఫీల్డ్ లో కరెక్ట్గా చేశారు. థాంక్యూ సో మచ్ మాస్టర్. స్ప్రింగ్ అలా ఆడుతున్నా. ఇదిలా ఉంటే కొంతకాలం పాటు కెరీర్ కి గ్యాప్ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ ఈసారి సరికొత్త కథతో తన కొడుకు అమ్మ రాగిణి రాజును హీరోగా పరిచయం చేస్తూ తల అనే నూతన చిత్రాన్ని తెరకెక్కించారు. నాకు అమ్మంటే ఇష్టం కాదు, పిచ్చి. ఇందులో అంకిత నాన్సర్ కథానాయికగా యాక్ట్ చేసింది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. దీపా ఆర్ట్స్ పతాకంపై పి శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధా రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కూడా ఈ సినిమాకి పనిచేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు సోహైల్, హీరో అశ్విన్ బాబులు గెస్టులుగా వచ్చారు. నేను వాడిని చూడాలి. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ట్రైలర్ స్టార్ట్ అవగానే అందరికీ అమ్మంటే ఇష్టం, నాన్నంటే ఇష్టం, తమ్ముడు, చెల్లి, అన్న అందరూ ఇష్టం. కానీ నాకు ఎవరూ లేరు, అన్నీ అమ్మే, అందుకే నాకు అమ్మంటే ఇష్టం కాదు, పిచ్చి అంటూ హీరో చెప్పే డైలాగ్తో హీరో క్యారెక్టర్ని రివీల్ చేశారు. అందరికీ అమ్మంటే ఇష్టం, నాన్న ఇష్టం, తమ్ముడు, అన్న, చెల్లి అందరు ఇష్టం. అమ్మాయి కోసం చచ్చిపోయే కుర్రాళ్ళని చూశాను, అమ్మ కోసం చనిపోయే కుర్రాడిని మొదటిసారి చూస్తున్నాను అంటూ హీరో తన తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇతర క్యారెక్టర్ ద్వారా చెప్పించారు. అమ్మ కోసం చనిపోయే కుర్రాడిని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ లెక్కన ఈ సినిమాలో హీరోకి అమ్మ అంటే ఎంతో ఇష్టమని, తన అమ్మకి ఏదో సమస్య వస్తే విల్లన్లతో చాలా పెద్ద యుద్ధం చేస్తున్నాడని కొన్ని పోరాట ఘట్టాలతో డైరెక్టర్ ట్రైలర్లో చూపించారు. ఈ క్రమంలో అమ్మ సెంటిమెంట్తో పాటు ఒక ఊరి చుట్టూ సాగే బలమైన కథ ఏదో ఉందని ట్రైలర్లో ఒక ఫ్లాట్గా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా మదర్ సెంటిమెంట్, లవ్ అంటే ఎమోషన్స్తో పాటు విలన్ క్యారెక్టర్స్ అండ్ ఫైట్స్ కొత్తగా డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. ఇక నల్లగా ఉన్న ఒక విలన్ బ్యాచ్, జాతర సీక్వెన్స్ సినిమా మీద క్యూరియాసిటీ ట్రైలర్లో పెంచేలా అనిపించాయి. ఇది హీరో అమ్మ రాగిణి రాజ్కు మొదటి సినిమానే అయినా స్క్రీన్ ప్రెజెన్స్ పర్వాలేదనిపిస్తుంది. ఇందులో నటులుగా రోహిత్, ఇంద్రజ, అజయ్, ఏస్టర్, సముద్ర, సత్యన్ రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల లాంటి నటులు నటించారు. మరి నిన్నే చేయాలి. ఇక ట్రైలర్ ఈవెంట్లో భాగంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ అందరూ అమ్మ రాజశేఖర్ ఫినిష్ అన్నారు, ఇప్పుడు తలతో వచ్చా, రేపు చెయ్యితో, కాలుతో, అన్నిటితో వస్తా. అమ్మకు ఒంట్లో బాగోలేదు, అందుకే కాస్త గ్యాప్ వచ్చింది. మళ్ళీ తలతో వచ్చాను, ఇంకా చేయితో వస్తా, హార్ట్తో వస్తా, లెగ్తో అని వస్తూనే ఉంటా. నా కొడుకుతో సినిమా చేయాలనేది నా కోరిక, కానీ వాడితో లవ్ స్టోరీ తీయాలనిపించలేదు. అందుకే ఒక కొత్త కథ ఆలోచించి తల రాసుకున్నా. నిర్మాత శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు, నా కుటుంబం మొత్తం ఆయనకు రుణపడి ఉంటుంది. అబ్బాయి ఏజ్కి ఒక కథ కావాలి, అది లవ్ కథ అంటే నా వల్ల కాదు. ఎందుకంటే మా అబ్బాయి సినిమా ఇంత గ్రాండ్గా వచ్చిందంటే శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ కారణం అని తెలిపారు. ఓవరాల్గా ఈ సినిమా ద్వారా తన తనయుడికి మంచి ఎంట్రీ ఇచ్చి తాను కెరీర్ పరంగా గట్టిగా రీ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అమ్మ రాజశేఖర్.